చాలామంది ఈ నడుము నొప్పితో బాధపడేవాళ్ళు సర్జరీ చేసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది. కీహోల్ సర్జరీస్ సర్జరీ మనకి ఎప్పుడు అవసరమో, మనకున్న సమస్య ఏంటి, ఎప్పుడైతే రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ వస్తాయో అంటే యూరినేషన్, బవల్ మూమెంట్స్, ఎప్పుడైతే మనకు ఈ నడుము నొప్పి వల్ల ఇబ్బంది పడతామో అప్పుడు మాత్రమే మనం సర్జరీ గురించి ఒకటి రెండు ఒపీనియన్ల ద్వారా వెళ్ళాలి తప్ప రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ రాకుండా అయ్యేదో వచ్చేస్తున్నాయి, దానివల్ల రేపు ఫ్యూచర్లో మీకు ఈ కాలు పనిచేయదు, తర్వాత ఆ రోజు మనం సర్జరీ చేసిన ఉపయోగం లేదని మనం ఫ్యూచర్ గురించి ఆలోచించేదానికి కన్నా కూడా దానికన్నా న్యాచురల్గా తగ్గడానికి అవకాశం ఏముందనేది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాలి. సర్జరీ ఈ మెకానికల్గా డ్యామేజ్ అయిన లోవర్ బ్యాక్ని మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించుకొని దాన్ని న్యాచురల్గా ఎలా బిల్డ్ చేసుకోవాలి, దాన్ని రాకుండా చూసుకోవడానికి ఏ విధంగా చూసుకోవాలి, మనకున్న దాని యొక్క స్ట్రెంగ్త్, మన కండరాల యొక్క బలం అసెస్ చేసుకొని కనుక చేయగలిగితే సర్జరీ లేకుండానే ఇవి న్యాచురల్గా పర్మనెంట్గా తగ్గడానికి అవకాశం ఉంటాయి. అంతే తప్ప ఇమ్మీడియట్లీగా రేపేదో అయిపోతుంది అని మనం వెళ్ళి సర్జరీకి అటెండ్ అయితే సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటాయి. కాలంతా మంట పుట్టడం, ఫుట్ డ్రాప్ అవటము, ఇలాంటివి పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ మళ్ళీ రెక్టిఫై అవ్వడానికి కూడా కుదరదన్నంత సమస్యగా తయారవుతుంది. అందువల్ల సర్జరీ ఎప్పుడు కూడాను నేను ఇందాక చెప్పినట్టు రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్, అది కూడా ఏదన్నా మెడికల్ కాజ్ అయ్యి ఉండాలి. అక్కడ ఏదన్నా ట్యూమర్ ఉండటమో, లేకపోతే అక్కడ ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉండటమో, లేదు అక్కడ ఏమన్నా యాక్సిడెంట్లుగా డ్యామేజ్ అయి ఉండి ఇలాంటి రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ అక్కడ ఆప్షన్ ఉండదు. కాబట్టి సర్జరీ గురించి ఆలోచించాలే తప్ప ఇలా రెగ్యులర్గా రొటీన్గా మనకు ఈ మెకానికల్గా అంటే దైనందిన జీవితంలో మనకు డే టు డే యాక్టివిటీలో లోవర్ బ్యాక్ మీద బాగా ఒత్తిడి పెరిగి కండరాల యొక్క బలహీనతో వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కుల వల్ల వచ్చే ఈ నడుము నొప్పి, సియాటికా పెయిన్ని మనం సర్జరీతో మనం ఆప్షన్ తీసేసుకొని దానివల్ల పడిపోయి సైడ్ ఎఫెక్ట్స్ కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మాత్రం పోవద్దని నేను మీ అందరికీ మరోసారి మనవి చేస్తూ ఉన్నాను.